అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చక్కటి కాయగూరలు పండిస్తున్నందుకు నాకు బెస్ట్ టెర్రస్ గార్డెనర్ అవార్డు కలెక్టర్ చెరుకూరి కీర్తి గారు అందించారండి. ఈ సందర్భంగా మా గార్డెన్లో పండించిన కాయగూరలు వారికి అందించడం, మిగతా ఉన్నతాధికారులకు కూడా అందించడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. వంటింటి వ్యర్థాలతో మేము చేస్తున్న వ్యవసాయ విధానం గురించి ఆవిడ పనిగట్టుకుని అడగడం అనేది మరింత ఆనందాన్ని కలిగించిందండి. మా గార్డెన్లో పండించిన రకరకాల కాయగూరలు మేము తాటాకు బుట్టల్లో పెట్టి ఉన్నతాధికారులకి అందించామండి. అంటే కలెక్టర్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంహెచ్ఓ మేడంకి ఇలా అనమాట. ఇవిగోండి మా గార్డెన్లో పండించిన కాయగూరలు. టమాటా, మునగ, వంకాయల్లోనే వేరే రకం, అలాగే పెండలం, ఆనపకాయ, ఇలాగ రకరకాల కాయగూరలండి. మొత్తం అన్నీ చూస్తే 12 రకాలు వచ్చినాయి అన్నమాట. వాటిల్లో మా గార్డెన్కి ప్రత్యేకమైన బూత్ జోలోకియా విత్తనాలు, అలాగే హిమాలయన్ పుదీనా కూడా ఉన్నాయండి. అవి స్పెషల్గా మేము చిన్ని చిన్ని ప్యాకెట్స్లో పెట్టి ఇచ్చామన్నమాట. అలాగే పసుపు కూడానండి. ఈ మధ్య లక్డాంగు పసుపు హార్వెస్ట్ చేసాము. ఆ లక్డాంగు పసుపు దుంప కూడా వేశాను. ఎందుకంటే చిన్న చిన్న కుండీల్లో అయినా సరే చాలా సులువుగా పండించుకోవచ్చండి. అలాగే కొన్ని రకాల కాయగూర విత్తనాలు కూడా వేశానన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అన్న వివరాలు కూడా మార్కర్ పెన్నుతోటి దాని మీద రాసేసామండి. మేము కాయగూరలు ఇవన్నీ కూడా ఇలా ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా గార్డెన్లో మేము తయారు చేసే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చూడటం కోసం రకరకాల అధికారులు వస్తూ ఉంటారండి. మున్సిపల్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి వస్తూ ఉంటారు. వారికి మా గార్డెన్లోని కాయగూరలు కానీ పళ్ళు కానీ ఏవైనా ఇచ్చామనుకోండి, చాలా టేస్ట్గా ఉన్నాయండి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి, ఎందుకంటే మనం సేంద్రియంగా పండించే పంటల రుచే వేరు కదండి. అందుకని ఇలాగ ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా ప్యాక్ చేసి మొత్తం 6 తాటాకు బుట్టల్లో సర్దామండి. ఎందుకంటే మనం సేంద్రియ పంటలు చక్కగా తాటాకు బుట్టలో సర్ది వేస్తే మరింత నిండుగా ఉంటుంది కదండి. ఈ అవార్డు కార్యక్రమాలు ఇవన్నీ అయ్యాకండి మేము కలెక్టర్ గారికి, మిగిలిన ఉన్నతాధికారులకి మిద్దె తోటలో మేము పండించిన సేంద్రియ పంట ఇలాగా అందరికీ అందించడం మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి.